డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పాలనకు ఆకర్షితులై ఆలమూరు మండలం ఆలమూరు గ్రామం కండ్రిగపేట నుంచి సుమారు 150 మంది ఆలమూరు గ్రామ పార్టీ ప్రెసిడెంట్ రావాడ సత్యబాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నాతి కుమార్ రాజా, వనం సూరిబాబు, సత్యనారాయణల ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిల్ల జగ్గిరెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిల్ల జగ్గిరెడ్డి పార్టీ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా చిల్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు బీసీలకు సముచిత స్థానం కల్పించిన దాఖలాలు ఎన్నడూ లేవని, ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వంలో ఎస్సీ బీసీలకు సముచిత స్థానం కల్పిస్తూ 3 రాజ్యసభ స్థానాలు, మంత్రి పదవులు, నామినేటెడ్ పదవులలో 50% రిజర్వేషన్ కల్పించారని కొనియాడారు. కుల మత పార్టీలకు అతీతంగా ప్రజలందరికీ సమన్యాయం చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ వైపే అన్ని వర్గాల ప్రజలు మొగ్గు చూపుతున్నారని అన్నారు. ఈరోజు శుభదినం. ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాల మేర బలహీన వర్గాలు అనేటువంటి వారు బ్యాక్ బోన్ ఆఫ్ ద పార్టీ, అంటే పార్టీకి వెన్నుముక లాంటి వారు కాబట్టి వాళ్ళకి అత్యధికమైన ప్రాధాన్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇవ్వాలన్న ఆలోచనతో గతంలో అనేక పార్టీలు వారిని ఓటు బ్యాంక్గా ఉపయోగించుకున్నప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి కూడా సంక్షేమ కార్యక్రమాలు అందించడం, ముఖ్యంగా దానికి స్పందించి ఇవాళ ఉన్నటువంటి బలహీన బడుగు వర్గాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవడం అనేటువంటిది ఒక అదృష్టంగా భావిస్తున్నాం. ముఖ్యంగా గతంలో కేవలం పెత్తందారీ వ్యవస్థ నడిచేది. ఎవరో పెద్దవాళ్ళు ఇళ్ళకెళ్ళి కూర్చుంటేనో లేదా జన్మభూమి కమిటీ మెంబర్లను అడిగితేనో వాళ్ళకి ఇష్టమైతేనో సంక్షేమ కార్యక్రమం ఇచ్చే పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు రాష్ట్రంలో సగానికి పైగా ఉన్నటువంటి జనాభా బలహీన వర్గాలు, వారికి అత్యధికమైన ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండా మరి ఈ రాష్ట్రంలో అనేక మందికి మరి బలహీన వర్గాల వారందరికీ కూడా సుమారు 56 కార్పొరేషన్లు పెట్టి వారందరికీ కూడా పదవులు ఇచ్చి వారిని విలువలో తీసుకొచ్చే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. రాబోయేటువంటి కాలంలో తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ బలహీన బడుగు వర్గాల యొక్క అండదండలతో మిగిలిన అన్ని కులాల్లో ఉన్నటువంటి మరి పేదలు, అలాగే ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి మీ ఇతర పెద్దలంతా కలిపి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో 2024లో అధికారంలో తీసుకురావడం తథ్యం విషయాన్ని సందర్భంగా మనవి చేస్తూ మరి నేడు మరి ప్రధాన కేంద్రం ఆలమూరు మండల ప్రధాన కేంద్రమైనటువంటి ఆలమూరు గ్రామం నుంచి మాకున్నటువంటి మా సర్పంచ్ గారు, అదేవిధంగా పార్టీ ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా ఉన్నటువంటి మా నాయకులు, దేవస్థానం చైర్మన్గా ఉన్నటువంటి మా సూరిబాబు గారు కానీ, ఇంకా మా నాయకులు కానీ, అందరూ సత్యబాబు గారు అందరూ కలిసి ఈ రోజున మరి భారీ ఎత్తున సుమారు ఒక 150 కుటుంబాలు ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి బలహీన వర్గాల నుంచి మేము దండగా ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరివాడు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా పోటీకి వెళ్తున్నాడు, కానీ ప్రజల యొక్క మద్దతు అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఉందనేటువంటి విధంగా ఈరోజు అందరూ కలిసి వచ్చి ఈరోజు పార్టీలోకి రావడం అనేటువంటిది మనందరినీ కూడా సాదర స్వాగతం పలుకుతూ రాబోయేటువంటి కాలంలో మరిన్ని మేళ్లు బలహీన వర్గాల వారికి జరుగుతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ కొత్తపేట నియోజకవర్గంలో కూడా మొట్టమొదటిసారి ఏదైతే ఒక సెట్ బలిజ కమ్యూనిటీ నుంచి మరి మార్కెట్ చైర్మన్గా ఒకేసారి 2 తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేసి వారికి ఈ రోజున 2 కళ్యాణ మండపాలు ఒక్కొక్కటి ₹1 కోటి వ్యయంతో కట్టి వారికి ఇచ్చేటువంటి బాధ్యతను భుజస్కంధాలపై వేసుకున్నాను. ఏం చేద్దంటే అనేక సంవత్సరాల నుంచి మేము రాజకీయంగా ముందుకు రావడానికి ప్రధానంగా అణగారిన వర్గాలంతా కూడా మా కుటుంబీకులు అందరి వాడు అనే విధంగా మమ్మల్ని చూడటం మూలంగానే అనేక సార్లు పదవులు అలంకరించాం. తప్పనిసరిగా వారి యొక్క బాధ్యత నా మీద ఉంది కనుక బాధ్యతగా తీసుకుని ఈ కళ్యాణ మండపాలు కానీ లేదా వారికి రావాల్సిన అన్ని మేళ్లు కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేసి తీరుతామనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి వారందరినీ సాదరంగా ఇవాళ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నాం, నా కుటుంబ సభ్యులుగా ఆహ్వానిస్తున్నాం. వారికి ఉన్నటువంటి ఏదైతే చిన్న ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా మరి శాశ్వతంగా పరిష్కరించే దిశగా ప్రయాణం చేస్తారని చెప్పి సందర్భంగా వారికి కూడా మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ధన్యవాదాలు.